కేరళలో మరో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. మలయాళ నటి తాజాగా ఓ యువ రాజకీయ నాయకుడిపై వేధింపుల ఆరోపణలు వేయడం సంచలనంగా మారింది. దీంతో ఆరోపణలు రాజకీయంగా చర్చకు దారితీశాయి. బాధితురాలు సదరు వ్యక్తి పేరు చెప్పకపోయినప్పటికీ కాంగ్రెస్ నేతను టార్గెట్ చేసి బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది. కేరళలో మలయాళ నటి రినీ ఆన్ జార్జ్ తాజాగా సంచలన ఆరోపణలు చేశారు. ఆమె సోషల్ మీడియా పోస్టులో కేరళకు చెందిన ఓ యువ రాజకీయ నాయకుడు తనను హోటల్కు రమ్మంటున్నాడంటూ అన్నారు. తనకు అభ్యంతరకరమైన సందేశాలు పంపిస్తూ వేధిస్తున్నాడని సోషల్ మీడియా వేదికగా ఆవేదన వ్యక్తం చేసింది. గత 3 ఏళ్లుగా ఇలా జరుగుతోందన్నారు. అయితే సదరు నేత వేధింపులకు సంబంధించి ఆ పార్టీలోని సీనియర్లకు ఈ విషయంపై ఫిర్యాదు కూడా చేసినట్లు తెలిపారు. అయినా కూడా ఆయనపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా ఉన్నత పదవులు ఇస్తున్నట్లు ఆవేదన వ్యక్తం చేశారు. సదరు నేత తనను మాత్రమే కాదు, ఇప్పటిదాకా చాలా మంది యువతులను ఇలా వేధించినట్లుగా తనకు తెలుసంటూ కూడా వ్యాఖ్యలు చేశారు. అయితే పోస్టులో మాత్రం ఆమె ఎక్కడా అతని పేరును రాజకీయ పార్టీని ప్రస్తావించలేదు. దీంతో నటి ఆరోపణలపై కేరళలో రాజకీయ దుమారం చెలరేగింది. ఇక ఈమె చేసిన పోస్టుకి బీజేపీ మాత్రం ఆమె ఆరోపణలపై స్పందిస్తూ కాంగ్రెస్ ఎమ్మెల్యే రాహుల్ మమ్ కుటాధిల్ని టార్గెట్ చేసింది. ఆయనే వేధింపులకు పాల్పడుతున్నారంటూ కూడా కాషాయ నేతలు ఇప్పుడు మండిపడుతున్నారు. రాహుల్ పేరు ప్రస్తావిస్తూ రాజీనామా చేయాలి అని డిమాండ్ చేస్తున్నారు. తక్షణమే రాజీనామా చేయాలని బీజేపీ మార్చి నిర్వహించింది. కాగా రాహుల్ మమ్ కుటాధిల్ ప్రస్తుతం యూత్ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేస్తున్నాడు. రచయిత్రి హనీ భాస్కరన్ కూడా రాహుల్ మామ్ కుటాధిల్పై ఆరోపణలు చేశారు. తనను కూడా వేధింపులకు గురి చేశారని తెలిపింది. సోషల్ మీడియాలో పదే సందేశాలు పంపి వేధించాడని ఆమె ఆరోపించింది. ప్రస్తుతం ఈ వ్యవహారం పార్టీ అధిష్టానం దృష్టికి వెళ్లినట్లుగా తెలుస్తోంది. యూత్ కాంగ్రెస్ లో కూడా మహిళలను కూడా ఇలానే వేధించినట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సదరు కాంగ్రెస్ నేత వేధింపుల వ్యవహారం కేరళలో కొత్త చర్చకు దారితీసింది. ఇది పార్టీ ఇమేజ్ పై ప్రతికూల ప్రభావం చూపుతోందని విశ్లేషకులు అంటున్నారు. ఈ వివాదం పెద్ద ఎత్తున విస్తరించడంతో కాంగ్రెస్ హైకమాండ్ జోక్యం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాహుల్ మమ్ కుటాధిల్పై కఠిన చర్యలు తీసుకోవాలనే దిశగా ఆలోచన జరుగుతుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అయితే ఇప్పుడు కేరళ కాంగ్రెస్ లో ఓ నటి ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. దీంతో ఆ పార్టీ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు రాహుల్ మమా కుటాధిల్ తన పదవికి రాజీనామా చేశారు. ఎస్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇప్పుడే మనం ఆయన మీద తీవ్ర ఆరోపణలు వచ్చాయి. అతని పేరు, అతను ఏ పార్టీలో ఉన్నారు అని ప్రస్తావించినప్పటికీ కూడా బీజేపీ అతన్ని టార్గెట్ గా చేసింది. ఇప్పుడు కేరళ కాంగ్రెస్ లో ఇప్పుడు ఈ నటి ఆరోపణల కారణంగా కూడా రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు కేరళ కాంగ్రెస్ రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు రాహుల్ మమా కుటాధిల్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన పాలక్కడ్ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉన్నారు. అదూర్లోని తన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ తన రాజీనామాను ప్రకటించారు. తనపై వచ్చిన ఆరోపణలను ఈ సందర్భంగా ఆయన తోసిపుచ్చారు. ఓ ప్రముఖ పార్టీకి చెందిన యువనేత తనతో అనుచితంగా వ్యవహరిస్తున్నాడని, 3 ఏళ్లుగా వేధిస్తున్నాడంటూ కూడా రినీ జార్జ్ అనే నటి ఓ ఇంటర్వ్యూలో ఆరోపించారు. ఈ విషయాన్ని పలుమార్లు ఆ పార్టీ సీనియర్ల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయిందని వాపోయారు. రాహుల్ పేరును ఆమె నేరుగా ప్రస్తావించనప్పటికీ భాజపా, సిపిఎం శ్రేణులు ఆయన ప్రమేయం ఉందని ఆరోపిస్తున్నారు. రాజీనామా చేయాలని నిరసన చేపడుతూ ఉన్నారు. ఈ వ్యవహారంపై పార్టీలో అంతర్గత విచారణ చేపట్టినట్లు, దోషులు తప్పించుకోలేరని కాంగ్రెస్ సీనియర్ నేత విడి సతీశన్ ప్రకటించారు. ఏది ఏమైనప్పటికీ కూడా నటి ఆరోపణలతోనైతే ఇప్పుడు కేరళ యువజన విభాగం కాంగ్రెస్ యువజన విభాగం అధ్యక్షుడు రాహుల్ మమా కుటాధిల్ ఇప్పుడు ఆయన రెసిగ్నేషన్ సమర్పించారు.